నేను పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి. వీటిని వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకొని తడేం లేకుండా ఒక క్లాత్ తో అయితే తుడిచేసుకోండి. గుత్తి బెండకాయ వేపుని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న బెండకాయలు అలాగే లేతగా ఉండేవి కావాలండి. ముదిరిపోయిన వాటితో టేస్ట్ అయితే బాగోదండి. బెండకాయలకి తొడియాలను అయితే కట్ చేసేసుకోండి. ఇలా మధ్యలోకి అయితే బెండకాయకి ఒక ఘాటు పెట్టేసుకోండి. ఇలా మిడిల్ లో కట్ చేసి పెట్టుకున్న ప్రతి బెండకాయని వేలుతో అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం గ్యాప్ లాగా అయితే వస్తుంది. ఇలానే మిగిలిన బెండకాయలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బెండకాయల్లోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చిని 15 నుండి 20 వరకు తీసుకుంటున్నానండి. బాగా ఘాటుగా ఉండేవి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు అలాగే కొంచెం ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలాగే 10 వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్కు తీయకుండా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని పప్పు దినుసులు మొత్తగా రంగు మారుతా మంచి సువాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వేయించుకోండి. చూసారు కదా పప్పు